పునేరి పల్టన్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ. టాస్ జరిగింది, దబంగ్ ఢిల్లీ గెలిచారు. పునేరి పల్టన్ ఫర్ ద ఫస్ట్ రేడ్. ఖేల్ కబడ్డీ మరి స్టార్ట్ అయిపోయింది. దబంగ్ ఢిల్లీ వర్సెస్ పునేరి పల్టన్. పర్ఫెక్ట్లీ, ఎందుకంటే ఎలాంటి ప్రెషర్ లేదు, తన ఇండివిజువల్ గేమ్ పైన ఫోకస్ చేయొచ్చు, అలాగే ఫ్రీగా ఆడొచ్చు. ఎస్, ఏజెంట్ వేట మొదలైంది. వింధ్య మల్టిపుల్ రేట్ పాయింట్స్. నువ్వు గొప్ప, నేను గొప్ప, హుతుతు అని జంప్ చేయాలనుకున్నాడు. ఎగిరే లోపే గాల్లో వేటాడడం జరిగింది గౌరవ్ ఖత్రి నుంచి. సో ప్రెషర్ అనేది రైడర్ మీద ఉండాలి అండ్ ఆ ప్రెషర్ క్రియేట్ చేయగలగాలి డిఫెన్స్. కానీ అడ్వాన్స్ టాకిల్ చూసాం గుర్దీప్ నుంచి. ఆ తర్వాత సపోర్ట్ కూడా లభించింది. అదే మిస్టేక్. టాకిల్ జరిగింది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ సూపర్ రైడ్. అండ్ హాఫ్ టైమ్ స్కోర్ పూణేకి 13, దబంగ్ ఢిల్లీకి 18. పంకజ్ మోయితే ఇప్పటివరకు తను 4 రైడ్ చేస్తే 2 పాయింట్లు మాత్రమే స్కోర్ చేశాడు. డీప్ వెళ్ళి అటెంప్ట్ చేస్తున్నాడు. ఫజల్ అట్రాచెలి టాకిల్ ఇనిషియేట్, ఆ తర్వాత డాష్. 2019 ఫేవర్ ఆఫ్ దబాంగ్ ఢిల్లీ. ఇక్కడ నుంచి బోనస్ చేసి వస్తే లాభం లేదు. టీంని ఆల్అౌట్ కాకుండా కాపాడగలగాలి అంటే రివైవల్ పాయింట్స్ కావాలి. అదేమైనా చేస్తాడా ఏజెంట్ ఆషు? ట్రై చేయాలి. అక్కడ డాష్ జరిగింది బట్ మిడ్ లైన్ క్రాస్ చేయలేకపోయాడు అభినేష్ నటరాజన్. స్ట్రాంగ్ డాష్ అది. చూడ్డానికి కరెంట్ తీగలా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ 4 సెకండ్స్ 3 సెకండ్స్ క్లాక్ కూడా అయిపోయింది. ట్రై చేయాల్సిందే. ఇంకా ఇక్కడ సచిన్ ఇక్కడ రివ్యూ కోరుకుంటున్నారు. రేడర్ అవుట్ ఇచ్చారా? ఓహో, ఏదైనా జరగవచ్చు కబడ్డీలో అనడానికి ఇదే ఎగ్జాంపుల్. దబాంగ్ ఢిల్లీకి పాయింట్ ఇవ్వడం జరిగింది. ఉంటది నెంబర్ 11 జెర్సీ ఆదిత్య షిండే ఫస్ట్ రైడ్కి వెళ్తారు. బాక్ లైన్ వైట్ లైన్ కాస్త బోనస్ లైన్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ సుర్జిత్ త్వరగా వెళ్ళాడు, 1 పాయింట్ ఇచ్చేశారు. దబాంగ్ గెలవచ్చు, లేదా 1 పాయింట్ ఇచ్చి పంపిస్తే మ్యాచ్ గోల్డెన్ రైడ్కి వెళ్ళొచ్చు. అదే జరుగుతుంది. ఎస్, 1 పాయింట్ ఇచ్చి పంపించేశారు. దీంతో టై బ్రేకర్ లో జరిగినటువంటి 5 రేడ్స్ లో స్కోర్ ఈక్వల్ గా ఉన్నది. 5 ఈచ్ ఉండడంతో ఈ మ్యాచ్ గోల్డెన్ రైడ్ కు వెళ్తుంది. ఆషు మాలిక్, ఏజెంట్ ఆషు గోల్డెన్ రైడ్ చేయడానికి సిద్ధంగా ముందరికి వెళ్ళాడు. ఫస్ట్ టైం చూస్తున్నాం గోల్డెన్ రైడ్ అనేది ప్రో కబడ్డీ హిస్టరీలో. బాక్ లైన్ కాస్త బోనస్ లైన్ గా ఉంటుంది. పాయింట్ తీసుకెళ్తే మ్యాచ్ విక్టరీ సాధించవచ్చు. కాన్ఫిడెంట్ గా ఉంటేనే వెనక్కి వెళ్ళాలి. ట్యాకిల్ ఇవ్వబడ్డా బోనస్ అయితే క్లియర్ అటెంప్ట్ చేసినట్టుగా కనబడుతోంది. విశాల్ భరద్వాజ్ మాత్రం ఇంకా లేదు అనే చెప్తున్నాడు. కాన్ఫిడెంట్ గా ఉంటే తిరిగి వెళ్ళాలి. దబాంగ్ ఢిల్లీ విక్టరీ సాధించవచ్చు. ఏం జరుగుతుంది? లాస్ట్ 6 సెకండ్స్. టచ్ జరిగింది, ఎస్కేప్ అయ్యాడు ఏజెంట్ ఆషు మాలిక్. గోల్డెన్ రైడ్ లో పాయింట్ తో వెనక్కి వెళ్ళాడు. దీంతో ప్రో కబడ్డీ హిస్టరీలోనే మొట్టమొదటిసారి ఈ గోల్డెన్ రైడ్ జరిగింది. అందులో మల్టిపుల్ రేట్ పాయింట్ ఆషు మాలిక్.